గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు నాగరాజు బేడపల్లి అండి. నాగరాజు గారు, స్టాక్ మార్కెట్లో మీరు ఎప్పటి నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నారు? నా ఎక్స్పీరియన్స్ అయితే 30 years ప్లస్ ఉందండి. సిన్స్ బాయ్హుడ్ నేను దీని మీద అంటే ఆ కాలంలో ఈ హర్షద్ మెహతా స్కామ్ అప్పటి నుంచి కూడా ఈ మార్కెట్లో ఉంటూ వస్తున్నాను. అప్పుడు కూడా ఇన్వెస్ట్ చేసేవాళ్ళ? కొద్దిగా అట్లా ఇన్వెస్ట్ చేస్తూ ప్రైమరీ ఇష్యూస్కి అప్లై చేస్తూ వచ్చేవాడిని. తర్వాత రోజుల్లో సెకండరీ మార్కెట్ అలా కొంచెం ప్రస్థానం మొదలైంది. ఈ శేషు గారు అయితే నాకు ఒక 20 years నుంచి కూడా ఆన్ స్క్రీన్ పరిచయం, అంటే డైరెక్ట్గా లేదు, TV5 ఇట్లా ప్రైవేట్ ఛానల్స్లో కూడా ఉంటూ వస్తున్నారు. కానీ అలా ఆయన చూసి కలిసేదానికి అవకాశం రాలేదు. 2-3 సార్లు అక్కడ ప్రోగ్రామ్స్లో మిస్ అయ్యారు సార్ కూడా. అలా వచ్చిందండి. అంటే ఇప్పుడు కలిసారు కదా, ఏమనిపించింది? ఆయన యొక్క పెద్ద ట్రెజర్ అనిపించింది. రిగార్డింగ్ ఈ స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ పరంగా పెద్ద గని అనిపిస్తుంది ఆయన. కోర్స్ ఇంతకుముందు ఈ ఛానల్స్లో అట్లా కూడా ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా ఆయన తెలుసుకునేది మొక్క పరిచయం లేకపోయినా కూడా తెలుసుకునేది చాలా ఎక్కువ ఎంతో. ఇంతకుముందు కూడా ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ కూడా ఆయన ద్వారా తీసుకొని కొంత లాభపడడం కూడా అంటే శేషు గారు చెప్పిన స్టాక్స్లో మీరు పిక్ చేసుకున్న బెస్ట్ స్టాక్ ఏంటి? అప్పట్లో దివాన్ హౌసింగ్ అని ఆయన చేశారండి. ఎప్పుడంటే ఒక 7-8 years అయింటుంది. ఒక హ్యూజ్ క్వాంటిటీ తీసుకొని మంచి ప్రాఫిట్ కూడా రావడం జరిగింది. ఆయన చెప్పింది కూడా టీవీలోనే, టెలివిజన్ ద్వారా తీసుకున్న సలహానే. 30 సంవత్సరాలు అంటే నాలాంటి వాళ్ళ వయసు కంటే చాలా ఎక్కువ కాబట్టి మాలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? యంగ్ జనరేషన్ రావాలండి దీనిలో, ఖచ్చితంగా రావాల్సిందే. ఈవెన్ ఒక 17-18 years నుంచి కూడా పేరెంట్స్ కొంచెం ఎంకరేజ్ చేసి ఇన్వెస్ట్మెంట్ కమ్యూనిటీలకు వస్తే చాలా మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే ఓవరాల్ నాలెడ్జ్ రావాలి. ముఖ్యంగా ఈ మ్యాక్రో ఎకనామిక్స్ అయితేనేమి మైక్రో ఎకనామిక్స్ అంటే టోటల్గా కూడా స్టాక్ మార్కెట్లో ఉండడం వల్ల ఈ డబ్బులు సంపాదించడం అవన్నీ తర్వాత ఇష్యూ, నాలెడ్జ్ అయితే బాగా వస్తుంది, చాలా బాగా నాలెడ్జ్ వస్తుంది. నేను ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ ఉండే, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉండేవాడిని. బట్ దీనిలో రావడం వల్ల ఎకనామిక్స్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చాలా రావడం జరిగింది. అంటే మీరు బాయ్హుడ్ నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నారు, టీనేజ్ నాకు తెలిసి నా ప్యాషన్ అండి. ఓకే, అప్పుడే ఎలా పాసిబుల్? అంటే ఇది ఓన్లీ ఇది హర్షద్ మెహతా స్కామ్ అప్పుడు బస్ట్ అయింది. అప్పుడు ఏందో ఉంది దీనిలో స్టాక్ మార్కెట్ అంటే ఏదో సంథింగ్ ఈజ్ దేర్ అని చెప్పేసి ఆలోచించి ఐ వాజ్ 17 years old దెన్. ఓకే, ఫస్ట్ నేను అప్లై చేసిన ఇది కూడా రిలయన్స్ పెట్రోలియం ఒకటి వచ్చింది, రిలయన్స్ ఐపీఓ. అప్పుడు ఫస్ట్ ఓన్లీ ఐపీఓస్. కొంత డబ్బులు ఉంటుంది కదా అప్పట్లో, బాయ్వుడ్లో పెద్దగా డబ్బులు ఉండవు షేర్లో, ఏదో కొద్దిగా అట్లా అప్లికేషన్ మనీ వేయడం, ఈగర్గా వెయిట్ చేయడం దానికోసం. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను చేస్తూ ఉంటానండి. అంటే మీరంటే మీ జనరేషన్, యంగర్ జనరేషన్, మా తర్వాత జనరేషన్. నాకు తెలిసి ఇప్పుడు 15-16 ఆ వయసు నుంచి రావాలి, తెలియాలి వాళ్ళకే. ఖచ్చితంగా రావాలండి. అయితే నా ఉద్దేశం అయితే సిలబస్లో రావాలి. వాళ్ళ ఎడ్యుకేషన్ సిలబస్లో అట్లీస్ట్ ఇంటర్మీడియట్ సిలబస్ నుంచి అయినా ఈ కామర్స్ కోర్స్ కొంతవరకు ఉంది ఇది, అంటే షేర్స్ అనేది అది. బట్ పొదుపు అనే అంశం ఇంటి నుంచి, స్కూల్స్ నుంచి, ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ అవ్వాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్.